మనకి ఎప్పుడైనా సరే సడన్ సర్ప్రైజ్ ఇచ్చేది మాత్రం వర్షం మాత్రమే. ముందుగా మీ అందరూ కూడా అయితే హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మనియా నేనైతే పూండిలో చిన్న పని ఉందంటే వెళ్దాం పదరా అని అన్నాడు. ఇంకా మనియా నేనైతే పూండి అయితే ఇప్పుడైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత అయితే క్లైమేట్ అయితే ఒకసారిగా చేంజ్ అయిపోయింది. ఇంకా వర్షం అయితే సడన్ గా పడిపోతుంది. ఇంకా కాసేపు వరకు అయితే వర్షం అయితే ఆగదు. కానీ ఏదైనా వేడివేడిగా తింటామరా అంటే పూండిలో అయితే ఈ షాప్ అయితే కనిపించింది. ఇంకా మనం ఆగుతామో చెప్పండి. ఇంకా వెంటనే ఈ షాప్ కాడికి అయితే వెళ్ళి అయితే ఇప్పుడైతే వేడివేడిగా సమోసా అయితే 2 సమోసాలు అయితే తీసుకున్నాము. వైపు వర్షం పడుతూ అలా వేడివేడి సమోసాలు తింటుంటే వేడివేడిగా సూపర్ గా ఉంది. సమోసాలు వేడివేడిగా ఉన్నాయి కాబట్టి మనోడైతే ఒక సైడ్ నుంచి అయితే లాగించేస్తున్నాడు. అలాగే నెక్స్ట్ ఐటమ్ అయితే వేడివేడి పకోడీ అయితే తీసుకున్నాను. క్యాబేజీ పకోడీ అయితే టేస్ట్ అయితే భలేగా ఉంది. మా నీ గారికి కావాల్సిన వస్తువులు కొని అయితే ఇంటికి అయితే బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నాము. వర్షం మాత్రం అయితే అలా పడుతూనే ఉంది. ఇంటికి వచ్చినప్పుడు అయితే బట్టలు మొత్తం కూడా వర్షంలో అయితే నానిపోయాయి. అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? వారికి 3 ఆడపిల్లలు. మరి మీరు వెళ్ళే ముందు అయితే ఈ వీడియోలో ఉంది ఒకసారి అయితే కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్, బై బై. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.